గురువుగారు, ఈ శ్రావణ మాసంలో కౌమారీదేవి పూజ ఎప్పుడు నిర్వహిస్తారు? దీని ప్రత్యేకత ఏమిటి? కౌమారి అనే పదానికి అర్థం ఏంటంటే బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి వాడిని పెళ్ళాడినటువంటి స్త్రీ కౌమారి అనేటువంటి పదానికి అర్థం. మరి ఆ కౌమారి పూజ, కౌమారి అని అంటే వడ్ల గింజలో బియ్యపు గింజ కింద కౌమారి అంటే అమ్మవారే. కానీ అక్కడ ప్రత్యేకంగా పదానికి అర్థం ఏంటంటే బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి ఎవరైతే నిష్ఠాగరిష్ఠుడు ఉన్నాడో అతన్ని పెళ్ళాడినటువంటి స్త్రీ. ఎవరండి బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నది? శివుడు. శివుడు బ్రహ్మచారిగా ఉండి ఆ శివుడిని పెళ్ళాడినటువంటి స్త్రీ కాబట్టి ఈవిడ్ని కౌమారి అన్నారు. ఎందుకని అండి ప్రత్యేకంగా ఈ స్కందమాత, ప్రత్యేకంగా స్కందమాత అంటారు ఈవిడ్ని కౌమారి పూజలో. స్కందమాతని ఈ శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు ఎక్కువ మంది పూజ చేస్తుంటారు, కొంతమంది నవమి నాడు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు పూజ చేయాలి స్కందమాతని అని అంటే బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నవాడిని పెళ్ళాడిందంటే ఎవరైతే వివాహం కానటువంటి స్త్రీలు ఉంటారో వాళ్ళు కనుక ఈ కౌమారి పూజ గనక చేస్తే చక్కటి వరుడు వాళ్ళకి లభిస్తాడు. బ్రహ్మచర్య వ్రతంలో ఎటువంటి బ్రహ్మచర్య వ్రతం? చక్కటి అనేటువంటి పదం వాడాడు. అంటే చక్కటి లక్షణాలు కలిగినటువంటి వాడు, చెడు లక్షణాలు లేనటువంటి వాడు భర్త కింద వస్తాడు. ముత్తైదువులు కూడా ఈ కౌమారి పూజ చేయమన్నారు ఈ శ్రావణ మాసంలో. ముత్తైదువులు గనక చేస్తే వాళ్ళ భర్త దుర్లక్షణాల పాలు కాకుండా ఉంటాడు. పెళ్లి కానటువంటి వాళ్ళకేమో దుర్లక్షణాలు లేనటువంటి భర్త లభిస్తాడు. పెళ్ళైనటువంటి వాళ్ళు గనక ఈ కౌమారి పూజ గనక చేస్తే దుర్లక్షణాలు తమ భర్తకి రాకుండా ఉంటాయి. అందువల్ల ఆ స్కందమాతని, ఆ కుమారస్వామి గారి యొక్క తల్లిని, కుమారస్వామి అని అంటే మహానుభావుడు, నెమలి మీద సంచారం చేసేటువంటి వాడు. ఇక్కడ ప్రత్యేకంగా స్కందమాత అనే పదం కూడా వాడతారు. స్కందుడు ఎందుకనంటే నెమలి మీద సంచారం అని అంటే, నెమలి అని అంటే ఆ నెమలి పింఛం అందరం చూసే ఉంటాం కదమ్మా. ఆ నెమలి పింఛం అనేటువంటిది లోకంలో ఒక ఉత్తేజకరమైనటువంటి చైతన్యాన్ని మనకి ప్రసాదిస్తుంది. రంగురంగుల కింద మనస్సుని నిప్పారింపచేస్తుంది. అటువంటి వానికి తల్లి స్కందమాత ఈ కౌమారీదేవి. మనం కూడా ఆ అమ్మని స్కందమాత స్కందమాత అని గనక ప్రార్థన చేస్తూ ఉంటే, కౌమారి అనే పూజ చేస్తూ ఉంటే మన జీవితాల్లో కూడా నిప్పారుతనం, ఏవైతే ముడుచుకుపోయి ఉంటాయి కొన్ని సమస్యలు, కొన్ని పనులు, ఇవన్నీ కూడా ఆ ముడులు విడిపోయి నిప్పారుతాయి. చక్కగా మనకి పరిష్కారం దొరుకుతాయి. అందువల్ల తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో స్కందమాతని కౌమారి అనేటువంటి పేరుతోటి పూజ చేసి అందరూ ఇతోధిక ఫలితాలని పొందెదరుగాక.